ఓకే. సో అండర్స్టాండింగ్ మెటబాలిజం మనం ఈరోజు టాపిక్. సో ఇన్ సింపుల్ వర్డ్స్ మెటబాలిజం అంటే ఏంటి? సో మెటబాలిజం అంటే మనం బాడీ ఇంజిన్. ఓకే. సో ఎనీ గాడి కరెక్ట్గా ఫంక్షన్ చేయాలంటే దానిది ఇంజిన్ కరెక్ట్గా, రైట్ ఆర్ రాంగ్? సిమిలర్లీ మనం బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలా, అన్ని ఆర్గన్స్ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలా, మనం ఏజింగ్ ప్రాసెస్ డీలే చేయాలా, వీ హ్యావ్ టు బీ హెల్తీ అంటే మనం ఇంజిన్ ఆఫ్ ద బాడీ కూడా హెల్తీగా ఉండాలి. ఓకే. సో మెటబాలిజం అంటే మనం బాడీది ఒక ఇంజిన్. ఆల్ రైట్. సో మెటబాలిజంతో ఫస్ట్ డెఫినేషన్ చూస్తాము. సో ఇట్ ఈస్ ది సెట్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. సో సింపుల్ టర్మ్స్లో మనం చెప్పాలంటే మెటబాలిజం అంటే మనం బాడీలో చాలా కెమికల్ రియాక్షన్స్ అవుతుంది. ఓకే. సో అన్ని రియాక్షన్స్గా మనం మెటబాలిజం అని చెప్తాము. సో ఇప్పుడు మెటబాలిజంలో మనం సెగ్మెంట్ కేటగరైజ్ చేయాలంటే దాంట్లో 2 ప్రాసెసెస్ ఉంది, క్యాటబాలిజం, అనబాలిజం. ఓకే. సో క్యాటబాలిజం ప్లస్ అనబాలిజం ఇస్ ఈక్వల్ టు మెటబాలిజం. సో క్యాటబాలిజం అంటే ఏంటి? సో క్యాటబాలిజం అంటే మనం భోజనం చేస్తాము, న్యూట్రియంట్స్ అన్నీ మనం బాడీలో ఫుడ్ పోతుంది. సో ఆ ఫుడ్న సింపుల్ న్యూట్రియంట్స్కి బ్రేక్ డౌన్ చేసేకి మనం బాడీలో చాలా ఎంజైమ్స్ ఉంటుంది. సో ఇది ఒక కెమికల్ రియాక్షన్ మనం బాడీలో. వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్? ఎంజైమ్ ఫుడ్న పోయి బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫుడ్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మనం బాడీలో రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ప్రాసెస్. అనబాలిజం అంటే ఏమి? ఇప్పుడు అన్ని న్యూట్రియంట్స్ మనం బాడీలో రిలీజ్ అయింది, ఆ న్యూట్రియంట్స్ మనం బాడీలో బిల్డింగ్ అండ్ రిపేరింగ్ ఆఫ్ టిష్యూస్, సెల్ రీజనరేషన్, ఎనర్జీ ప్రొడక్షన్ అన్నిటికీ ఆ న్యూట్రియంట్స్న మనం యూజ్ చేసేది. దట్ ఈస్ anabolism. Okay. So catabolism plus anabolism is equal to metabolism. So metabolism అంటే చాలా సింపుల్. మనం తింటాము, తినే న్యూట్రియంట్స్ అన్ని మనం బాడీలో అన్ని రియాక్షన్స్కి యూజ్ చేస్తాము, ఎనర్జీకి యూజ్ చేస్తాము. సో సింపుల్ వర్డ్స్లో దట్ ఈస్ వాట్ ఈస్ మెటబాలిజం. ఓకే. సో ఇది మనం బిఎంఆర్ బేసిక్ మెటబాలిజం రేట్ అని దాంట్లో మెజర్ చేస్తాము. సో ఎంత ఎనర్జీ మనం బాడీ రెస్ట్, మనం ఏమి పని చేసేటప్పుడు మనం బాడీలో ఎంత ఎనర్జీ యూజ్ అవుతుంది అది మెజర్ చేసి మనకి బిఎంఆర్ చెప్తుంది. బిఎంఆర్ హైగా ఉంటే మీ బాడీలో మెటబాలిజం బాగుంది అని ఇట్ ఇస్ అండర్స్టూడ్. ఓకే. సో మెటబాలిజం ఎట్లా అవుతుంది? ఓకే. సో మెటబాలిజం అంటే కెమికల్ రియాక్షన్, మనం బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్లో మెటబాలిజం చెప్తాము. సో ఫస్ట్ రియాక్షన్ విచ్ ఇస్ ద ఫస్ట్ రియాక్షన్ అంటే డైజెషన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది ఇంటూ గ్లూకోజ్, ఓకే, అమైనో యాసిడ్స్. సో ఏమవుతుంది, మనం తినే కార్బోహైడ్రేట్స్ బ్రేక్స్ డౌన్ టు గ్లూకోజ్. మనం ప్రోటీన్స్ ఏమేమి తింటామో అది బ్రేక్ డౌన్స్ టు అమైనో యాసిడ్స్. సో స్మాలర్ సబ్స్టెన్సెస్కి అది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈ స్మాలర్ సబ్స్టెన్సెస్ అమైనో యాసిడ్స్ ఉండొచ్చు, గ్లూకోజ్ ఉండొచ్చు, లిపిడ్ మాలిక్యూల్స్ ఉండొచ్చు. సో ఇదన్నీ ఏమవుతుంది, మనం సెల్ లోపల రావాలంటే దానికి ఎంజైమ్స్ లేదంటే హార్మోన్స్ కావాలి. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక న్యూట్రియంట్, సో దీనికి ఒక ఎంజైమ్ లేదంటే హార్మోన్ జొట్లా బైండ్ చేయాలా, అది తర్వాత ఇది మనం సెల్ లోపల వస్తుంది. ఓకే. సో అందుకే ఎంజైమ్స్, హార్మోన్స్ ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. సో మనం బాడీలో ఉండే న్యూట్రియంట్స్ యూజ్ చేసి మనం బాడీలో సెల్స్ ఏం చేస్తుంది, ఏటీపీ లేదంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో ఈ మెటబాలిజంకి ఏమేమి ఇన్ఫ్లుయెన్సింగ్, సో ఇప్పుడు స్లో అయింది మెటబాలిజం అంటే ఎందుకు స్లో అయింది, వాట్ ఆర్ ది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్? సో ఏజ్. సో మీ ఏజ్ ఎక్కువ అయితే మీ మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. మీ మసిల్ మాస్ తక్కువ ఉంటే మీ మెటబాలిజం స్లో అవుతుంది. మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే మీ మెటబాలిజం స్లో అవుతుంది. జెనెటికల్ డిజీజెస్ ఉంటే మీ మెటబాలిజం స్లో అవుతుంది. ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు, మీరు ఒబేస్గా ఉన్నారు, ఫ్యాట్ అక్యుములేషన్ ఉంది అరౌండ్ యువర్ అబ్డమన్, సో అగైన్ మీ మెటబాలిజం నాదు ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎట్లా స్లో డౌన్ అవుతుంది? సో ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటే మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది అని. సో ఎట్లా స్లో డౌన్ అవుతుంది? సో వెన్ డస్ మెటబాలిజం స్లో డౌన్ అండ్ హౌ డస్ ఇట్ స్లో డౌన్? ఓకే. సో న్యాచురల్ కాసెస్ అండ్ మ్యాన్ మేడ్ కాసెస్, రెండు రీజన్స్ ఉంది మనం మెటబాలిజం స్లో డౌన్ అయ్యేకే. సో న్యాచురల్ కాసెస్ అంటే మీ ఏజ్. సో 30 years అయిన తర్వాత ఏమవుతుంది, ఎవ్రీ డికేడ్ మీది 1 to 2% మెటబాలిజం తక్కువ అవుతుంది. ఎవ్రీ 10 years మీది 1 to 2% మెటబాలిజం తక్కువ అవుతుంది. సో మెటబాలిజం తక్కువ అయితే ఆటోమేటిక్లీ మసిల్ మాస్ తక్కువ అవుతుంది,
అండ్ మెనోపాజ్ టైంలో కూడా మీకు మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది బికాస్ చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటుంది ఇన్ విమెన్. ఓకే, మ్యాన్ మేడ్ రీజన్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం కరెక్ట్గా క్యాలరీ ఇంటేక్ ఉండలేదు, మనది సిడెంటరీ హ్యాబిట్స్ ఉంటుంది, ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండలేదు, కరెక్ట్గా మనం నిద్రపోయలేదు, క్రానిక్ స్ట్రెస్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంది. సో ఇది అన్ని రీజన్స్ అనే మనం మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు మెటబాలిజం స్లో డౌన్ అయితే ఏమవుతుంది? సో ఇప్పుడు రీసెంట్లీ జరిగిందో VCMలో ఒక డిస్ట్రిబ్యూటర్ మన దగ్గర అడిగినారు, మన లేడీ, మేడం ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, నేను డయట్ చేస్తూ ఉన్నాను, ప్రొడక్ట్స్ తీసుకుంటా ఉన్నాను, బట్ నా వెయిట్ తక్కువ అవుతలేదు, నా ఫ్యాట్ పర్సంటేజ్ అంతానే ఉంది, తక్కువ అవుతలేదు అని, ఎందుకు, ఏం చేయాలా? సో ఐ సెడ్ మీ మెటబాలిజం స్లో ఉంటుంది, సో అన్నీ మీరు చేస్తూ ఉన్నావా, బట్ కొంచెం కూడా డిఫరెన్స్ లేదు మీ వెయిట్ మేనేజ్మెంట్ టైంలో, లేదంటే మీ మూడ్ స్వింగ్స్లా, అంటే మీ మెటబాలిజం చాలా స్లోగా ఉంది అని అర్థం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలా? ఇన్స్టెంట్లీ మెటబాలిజం మనకి ఎక్కువ చేయాలా అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, రిగరస్ అంటే చాలా ఎఫర్ట్స్ తీసుకోండి, స్లో వాకింగ్ అయ్యేలేదు, మీరు రన్ చేయాలా, లేదంటే జిమ్ పోవాలా, కొంచెం వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇదన్నీ చేయాలా. ఇది మనం ఒక 45 days చేస్తే ఏమవుతుంది, ఇమీడియట్లీ మన మెటబాలిజం ఒక 45 daysలోనే ఎక్కువ అవుతుంది. ఓకే, సో విజిబుల్ సైన్స్, ఇప్పుడు స్లో మెటబాలిజం అంటే ఎట్లా నాకు తెలియాలా, హౌ విల్ ఐ నో నా మెటబాలిజం స్లో ఉంది, అది నాకు హౌ విల్ ఐ కమ్ టు నో? సో విజిబుల్ సైన్స్ ఏమి, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, మనం జాస్తి తింటా లేదు బట్ వెయిట్ గెయిన్ అవుతా ఉంది, చాలా టైర్డ్నెస్, ఏమీ పని చేస్తా లేదు బట్ మనకి టైర్డ్గా ఉంది, కోల్డ్ సెన్సిటివిటీ, కొంచెం చేంజ్ ఇన్ వెదర్, కొంచెం కోల్డ్గా అయితే మనకి అది వీఆర్ నాట్ ఏబుల్ టు విత్ స్టాండ్, మనకి ఆ కోల్డ్ విత్ స్టాండ్ చేసేకేయలేదు, కాన్స్టిపేషన్, ఏం తింటేను డైజెషన్ ఇష్యూస్ అవుతుంది, స్కిన్ చాలా డ్రై అవుతా ఉంది, డిహైడ్రేటెడ్ బాడీ, అది తర్వాత బ్రెయిన్ ఫామ్. సో మనం ఒక రూమ్ లోపల పోతాము, ఎందుకు పోయినాము, వి ఫర్గెట్, వాపస్ వస్తాము, అది తర్వాత వి రిమెంబర్, అగైన్ వి గో అండ్ పని చేస్తాము. సో బ్రెయిన్ ఫాగ్ అంటే కొంచెం బ్లాంక్ అవుతుంది. ఓకే, సో మెమరీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, సో పువర్ డీటాక్సిఫికేషన్, సో మీ బాడీలో టాక్సిన్స్ అన్ని బిల్డప్ అయింది, అది ఫ్లష్ అవుట్ అవుతా లేదు. ఓకే, మీరు కరెక్ట్గా స్లీప్ చేస్తా లేదు, స్లీప్ టైంలో ఏమవుతుంది, మనం మసిల్ రికవరీ, మనం సెల్ రీజనరేషన్ అన్నీ అవుతుంది, అది తర్వాత లో స్టామినా, లో ఇమ్యూనిటీ లెవెల్స్. సో మనం మెటబాలిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలా? న్యాచురల్లీ. సో యాజ్ ఐ సెడ్, లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ ద ఓన్లీ వే. చాలా మీన్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే మనం కొంచెం చేంజెస్ మనం లైఫ్ స్టైల్లో చేస్తే ఇనఫ్, బట్ చాలా స్లో అయింది, ఇప్పుడు నాకు 55 years అయింది, నాకు ఏమీ వర్క్ చేస్తా లేదు, ఏమీ సప్లిమెంట్స్, ఏమీ మెడికేషన్, ఎప్పుడూ టైర్డ్గా ఉంటాము, అప్పుడు ఏం చేయాలా? లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో అట్ 55 మీకు ఇదన్నీ స్టార్ట్ చేసేకే అయ్యలేదు. సో అందుకే వెన్ యూఆర్ హిట్టింగ్ 40, ఓకే, మీరు 40 దగ్గర వస్తూ ఉన్నారు అంటే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే యూజువలీ అది మెన్ ఉండొచ్చు, విమెన్ ఉండొచ్చు, 40 ఒక ఏజ్ ఆఫ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తాము. సో మెన్కే హార్మోనల్ చేంజెస్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, విమెన్కే 40 దగ్గర అయితే ఏమవుతుంది, మెనోపాజ్ హిట్ చేస్తారు, సో అప్పుడు అగైన్ హార్మోనల్ చేంజెస్. సో అప్పుడు వెన్ యూఆర్ అబౌట్ టు హిట్ 40, 39 or 40లో ఏం చేయాలా? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు? బికాస్ మసిల్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది, మీ కోర్ మసిల్స్ చాలా స్ట్రెంగ్థెన్ అవుతుంది, అండ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ మీరు చేస్తే మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది, మీ మెటబాలిజం ఇన్స్టెంట్లీ బూస్ట్ అవుతుంది. ఓకే, అది తర్వాత కరెక్ట్గా నిద్రపోయాలి, అట్లీస్ట్ 7 to 8 hours. సో ఏం స్ట్రెస్ ఉందో మీరు వర్కౌట్ చేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మెడిటేషన్ అన్నీ చేస్తే ఆటోమేటిక్లీ స్ట్రెస్ తక్కువ అవుతుంది, స్ట్రెస్ తక్కువ అయితే మంచి నిద్ర వస్తుంది. ఎస్ ఆర్ నో? సో మనం మెటబాలిజం న్యాచురల్లీ ఇంప్రూవ్ చేయాలా అంటే ఫిజికలీ యాక్టివ్. సో ఓన్లీ వాకింగ్, జాగింగ్ లేదు, నేను ఎప్పుడు చెప్తాను రెగ్యులర్గా మీకు యాక్టివ్గా ఉండాలంటే 15 to 20 minutes వాక్ మంచిది, ఇనఫ్. బట్ మీ మెటబాలిజం చాలా తక్కువ అయింది, మీరు డయాబెటిక్గా ఉన్నారు, మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉంది, అండ్ యూఆర్ 40+ ఆర్ యూఆర్ హిట్టింగ్ 50 అంటే కొంచెం వర్కౌట్ చేయాలా. ఓకే, మంచి స్ట్రెస్ రిలీవ్ చేయాలా, అండ్ నిద్ర బాగా రావాలా. ఓకే, సో 2 strategies మెయిన్లీ, డైటరీ స్ట్రాటజీస్ ఒకటి, అండ్ మెటబాలిజం సపోర్టివ్ న్యూట్రియంట్స్ మీ డైలీ రొటీన్లో మీరు తీసుకోవాలి. ఓకే, సో డైటరీ స్ట్రాటజీస్ అంటే ఎప్పుడు మీకు మీ మెటబాలిజం
ఎక్కువ ఉండాలా అంటే మీ డయట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలా, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ రిచ్ మీల్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్లీ మీ మెటబాలిజం కాన్స్టెంట్గా ఉంటుంది. హైడ్రేషన్స్ ఎప్పుడు మనం బాడీ హైడ్రేటెడ్గా ఉండాలా, నీళ్ళు ఎంత పాసిబుల్లో అంత నీళ్ళు తాగాలి. ఓకే, సో దట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్. సో ఇప్పుడు కొన్ని జనాలకి డయట్ చేసేది చాలా కష్టం అవుతుంది. ఓకే, సో మేబీ నాట్ పర్పస్లీ, బట్ ఏమవుతుంది ఇప్పుడు తినేలేదు అంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేలేదు, అది ఒక మెంటల్ ప్రాబ్లం. సో నాకు 5 ఇడ్లీస్ బ్రేక్ఫాస్ట్కే కావాలంటే కావాలి, 5 ఇడ్లీస్ నేను తినాలా. సో 4 తింటేను నాకు అది ఒక ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ వచ్చేలేదు. సో అంతా వాళ్ళు ఏం చేయాలంటే 5 ఇడ్లీస్ తినొచ్చు, బట్ యాజ్ స్మాల్ మీల్స్. ఫస్ట్ 2 ఇడ్లీస్ తినాలా, అది తర్వాత 1.5 hours గ్యాప్ అయిన తర్వాత అగైన్ 1 ఇడ్లీ, అది తర్వాత 1 hour గ్యాప్ అగైన్ 2 ఇడ్లీస్. సో టోటలీ మార్నింగ్లో మీరు 5 ఇడ్లీస్ తినొచ్చు, బట్ అది ఎట్లా తినాలా, ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్, టైం రెస్ట్రిక్టెడ్. 1 hour గ్యాప్లో 2 అని మీరు 6 ఇడ్లీస్ తింటేను ఇట్ ఇస్ ఓకే. బికాజ్ ఏమవుతుంది, క్యాలరిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, మీ బాడీలో అది ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, అండ్ దట్ వే మీ మెటబాలిజం నాకు ఎఫెక్ట్ చేసేలేదు, ఓవర్ ఈటింగ్ అయ్యేలేదు. సో అందుకే ఎప్పుడు వెయిట్ లాస్ రెజిమ్ లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఏం చెప్పేది, ఒకే టైంలో మీరు ఎక్కువ తినకూడదు. ఓకే, సో ఫ్రీక్వెంట్లీ బ్రేక్ చేసి తినాలి. బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, ఓకే, అది తర్వాత లంచ్, అది తర్వాత మిడ్ ఈవినింగ్ స్నాక్, డిన్నర్. సో ఇట్లా 6 మీల్స్ 7 మీల్స్ కొంచెం మీరు తింటే మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా అవుతుంది. ఓకే, మెటబాలిజం సపోర్టివ్ న్యూట్రియంట్స్. సో కొంచెం న్యూట్రియంట్స్ మీరు చూస్తే మనం ఎవ్రీడే అది మనం డయట్లో యాడ్ చేస్తే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఆర్ సప్లిమెంట్స్, అది ఏం చేస్తుంది, మనం మెటబాలిజం లేదంటే బేసల్ మెటబాలిక్ రేట్న ఎప్పుడు హైగా it keeps our metabolic rate high. Okay, iron sufficient గా మనం తీసుకోవాలా. ఓకే, అయోడిన్ చాలా చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం అండ్ బి కాంప్లెక్స్. సో అందుకే ఒక ఏజ్ అయిన తర్వాత అందరూ మల్టీ వైటమిన్ తీసుకోవాలి. ఓకే, సో మల్టీ వైటమిన్స్ మనం యాజ్ అ సప్లిమెంట్ తీసుకోలేదు అంటే మనం బాడీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు మనం కోర్ ఆరక్వి ఉండొచ్చు, రీజన్ స్టెమ్ని ఉండొచ్చు, దాంట్లో న్యాచురల్లీ ఫ్రమ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసే న్యూట్రియంట్స్ గురించి మీకు బి కాంప్లెక్స్ విటమిన్స్ చెప్తుంది. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎవ్రీడే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకు హెల్తీ మెటబాలిజం ఉండాలా, మనం మెటబాలిజం బాగుంటే మనం వెయిట్ న్యాచురల్లీ రెగ్యులేట్ అవుతుంది, మనం సడన్గా చాలా ఓవర్ వెయిట్ అయ్యలేదు, ఒక మెయింటైన్ చేస్తాము, మనం ఎనర్జీ లెవెల్ స్టేబుల్గా ఉంటుంది. సో కొంచెం టైం ఏమవుతుంది, మనం పొద్దున్నే చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. 8 o'clock, 8:30, 9 o'clock, 9:30, 10 o'clock, 12 o'clock, 2 o'clock, 3 o'clock, 3:30, 4, 5, 6, then push, complete energy down, right? సో ఈవినింగ్ అయితే ఏమవుతుంది, మనం ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అవుతుంది. సో మనం మెటబాలిజం బాగుంటే, మనం హెల్తీ మెటబాలిజం మేనేజ్ చేస్తే, బ్యాలెన్స్ డయట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఓకే, ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్, ప్రాపర్ స్లీప్ అండ్ రైట్ న్యూట్రియంట్స్, మనం డైలీ రొటీన్లో ఇదన్నీ ఉంటే ఏమవుతుంది, ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, రైట్? సో మార్నింగ్ టు నైట్ మీ ఎనర్జీ లెవెల్స్ ఓకే, డిప్ అయ్యేలేదు, ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఓకే, మెంటల్ క్లారిటీ. సో ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock, 6 o'clock మీకు ఎనర్జీ లేదు అంటే మెంటల్ క్లారిటీను ఉండేలేదు, ఏం డెసిషన్ తీసుకోవాలా, ఏం చేయాలా, అది మనకి ఒక క్లారిటీ ఉండేలేదు. ఎందుకు అంటే ఫోకస్ లేదు, ఓకే, కాన్సన్ట్రేషన్ లేదు, అందుకే. దెన్ మీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఉండొచ్చు, మీ బాడీలో డీటాక్సిఫికేషన్, మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మేనేజ్ చేసేకే హెల్తీ మెటబాలిజం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మెటబాలిజం కాంప్రమైజ్ అయితే ఏమవుతుంది, రెడ్యూస్డ్ ఎనర్జీ. సో ఎప్పుడు టైర్డ్గా ఉంటాము, ఇంక్రీజ్డ్ విసరల్ ఫ్యాట్ అంటే మీ ఆర్గన్స్ సరౌండింగ్లో ఉండే ఫ్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్. సో లివర్ అవుట్సైడ్ ద లివర్ ఒక ఫ్యాట్ డెపాజిషన్, అవుట్సైడ్ ద కిడ్నీ. సో అన్ని ఆర్గన్స్ పైన ఏమవుతుంది, ఫ్యాట్ డెపాజిషన్ అవుతుంది. ఫ్యాట్ డెపాజిషన్ అయితే ఆర్గన్స్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందా, చేసేలేదు. అండ్ ఫ్యాట్ డెపాజిషన్ అయితే ఆటోమేటికలీ వెయిట్ గెయిన్ అవుతుంది. అది తర్వాత మనం అబ్డోమెన్. సో అందరికీ ప్రాబ్లమే మనం అబ్డోమెన్ ఫ్యాట్ కదా. సో అందరికీ ఏం కావాలా, ఫ్లాట్ స్టమక్ కావాలా, ఫ్లాట్ టమ్మీ కావాలా, కరెక్ట్? సో ఏమవుతుంది, మెటబాలిజం మనం కాంప్రమైజ్ చేస్తే టమ్మీ, అబ్డోమెన్లో చాలా ఫ్యాట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్.
సో మనం బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ఏమవుతుంది, మెటబాలిజం కరెక్ట్ లేదు అంటే హార్మోన్ ప్రొడ్యూస్ అయితేనూ అది కరెక్ట్గా ఆ షుగర్ మాలిక్యూల్స్ బైండ్ చేసేలేదు, మనం సెల్స్ లోపల అది వచ్చేలేదు, సో అందుకే యూటిలైజ్ అయ్యలేదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. అది తర్వాత స్లో సెల్ రిపేర్. మెటబాలిజం తక్కువ ఉంటే ఏమవుతుంది, నిద్ర వచ్చలేదు. ఇప్పుడు నిద్ర టైంలో మనం అందరికీ తెలుసు మసిల్ రికవరీ అవుతుంది, మనం సెల్ రీజనరేషన్. ఎందుకు యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అన్ని నైట్ టైం అప్లికేషన్ ఉంటుంది క్రీమ్స్, బికాస్ డే టైంలో మనం అప్లై చేస్తాను, ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము, యూవీ రేడియేషన్స్ వస్తూ ఉంటుంది, సో ఏమాదో ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, సో అది కరెక్ట్గా వర్క్ చేసే లేదు మనం స్కిన్లో. సో అన్ని యాంటీ ఏజింగ్ టాపికల్ అప్లికేషన్స్, క్రీమ్స్, జెల్స్, సప్లిమెంట్స్ అన్ని యాంటీ ఏజింగ్ మెయిన్లీ నైట్ టైంలో ఉంటుంది. ఎందుకు అంటే నైట్ టైంలో మనం బాడీ, మనం స్కిన్ రెస్ట్లో ఉండేటప్పుడు మనం మసిల్ రికవరీ బాగుంటుంది, మనం సెల్ రీజనరేషన్ బాగుంటుంది, కొత్త సెల్ ఫార్మేషన్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్లీ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనం బాడీలో ఇప్పుడు నిద్ర కరెక్ట్గా లేదు అంటే సెల్ రిపేర్ కరెక్ట్గా అయ్యలేదు. సెల్ రిపేర్ కరెక్ట్గా అయ్యలేదు అంటే ఏజింగ్ స్పాట్స్, ఫైన్ లైన్స్, రింకిల్స్ అన్ని 30sలోనే చాలా ఎక్కువ అవుతుంది. సో ఏజింగ్ ప్రాసెస్ డీలే చేయాలంటేనూ మనం మెటబాలిజం బాగుండాలి. ఓకే, పువర్ డీటాక్స్. ఓకే, సో మెటబాలిజం తక్కువ ఉంటే మనం బాడీ డీటాక్స్ అయ్యలేదు, అది తర్వాత హార్మోనల్ ఇష్యూస్ వస్తుంది. సో పీసీఓడి, థైరాయిడిజం, ఇన్ఫర్టిలిటీ. 80% ఆఫ్ ద జనరేషన్, ద న్యూవర్ జనరేషన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంది. ఎందుకు అంటే స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ ఉంది, అది తర్వాత జంక్ ఫుడ్ కరెక్ట్గా టైంకి చేసలేదు, డైజెషన్ ఇష్యూస్. సో అందుకే ఇప్పుడు మీరు చూస్తే మీకే ఎంతో జనాలు వస్తారు కదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మనం రీజన్స్ ఎంవి రికమెండ్ చేస్తాము. సో ఇదన్నీ హార్మోనల్ ఇష్యూస్ కూడా మనం మెటబాలిజం. సో మెటబాలిజం బాగుంటే మనం అన్ని ఓవరాల్ వెల్నెస్, ఓవరాల్ హెల్త్ మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో డిసీజెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్లగిష్, ఇప్పుడు మెటబాలిజం స్లోగా ఉంది, స్లగిష్గా ఉంది, సో ఏమేమి డిసీజెస్ ది రిస్క్ ఉంది. ఇప్పుడు నా మెటబాలిజం బాగలేదు అంటే మెటబాలిక్ డిసీజెస్ లైక్ టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, హైపోథైరాయిడిజం రావచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, కార్డియోవాస్క్యులర్ డిసార్డర్స్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, ఇట్లా అన్ని డిసీజెస్ మీరు చూస్తే స్లగిష్ మెటబాలిజంకే లింక్ అయింది. ఓకే, సో హెల్త్ అవుట్కమ్స్ ఆఫ్ ఆప్టిమైజింగ్ మెటబాలిజం. సో ఇప్పుడు మనకి తెలుసు మెటబాలిజం స్లగ్గిష్గా, స్లోగా ఉంటే ఇంత ప్రాబ్లమ్స్ వస్తుంది అని. సో మనం స్లోలీ మనం మెటబాలిజంగా కరెక్ట్ చేస్తూ ఉన్నాము. ఏం చేస్తాము, మనం ఫిజికల్లీ యాక్టివ్ లైఫ్ స్టైల్, రైట్ న్యూట్రియంట్స్, బాగా నిద్ర అన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది, మనం ఏమేమి డిఫరెన్స్ చూస్తాము మనం బాడీలో అంటే బెటర్ వెయిట్ కంట్రోల్, రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ తక్కువ అవుతుంది, మెంటల్ క్లారిటీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, ఫర్టిలిటీ, హార్మోన్ హెల్త్ ఇదన్నీ బెటర్ అవుతుంది, ఏజింగ్ డీలే అవుతుంది, మీ మూడ్ స్వింగ్స్ కూడా తక్కువ అవుతుంది. సో యూజువలీ ఏమవుతుంది, మనం చాలా టైర్డ్గా ఉంటే, మనది మెటబాలిజం లేదు, ఎనర్జీ లెవెల్స్ లేదు అంటేనే మనకి మూడ్ స్వింగ్స్ వస్తుంది. ఎస్ ఆర్ నో? మనం ఎనర్జీ లెవెల్స్ బాగుంటే, ఇఫ్ వీఆర్ పాజిటివ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అరౌండ్ అస్, మన మూడ్ కూడా బాగే ఉంటుంది కదా. సో మెటబాలిజం బాగుంటే మూడ్ స్వింగ్స్ ఆల్సో ఇంప్రూవ్. సో ఫ్యూ సప్లిమెంట్స్ విచ్ మే ఇంప్రూవ్ మెటబాలిజం. అశ్వగంధ. ఓకే, సో అశ్వగంధ ఒక అడాప్టోజన్. సో మనం బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ చేసి మెటబాలిజం ఇంప్రూవ్ చేసి హెల్ప్ చేస్తుంది, థైరాయిడ్ సపోర్ట్ చేస్తుంది, అది తర్వాత ఎనర్జీ సిస్టమ్ని అది రెగ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేకోసరం అశ్వగంధ తీసుకోవచ్చు. సో ఎనర్జీ, ఎండ్యూరెన్స్ లెవెల్స్, స్ట్రెస్ ఇదన్నీ తక్కువ చేసేకే అశ్వగంధ హెల్ప్ చేస్తుంది. ఇండైరెక్ట్లీ మన మెటబాలిజం కూడా ఎక్కువ అవుతుంది. బెర్రీస్, సో దీంట్లో పాలిఫెనాల్స్ ఉంది, సో దీంట్లో యాంథోసయానిన్స్, సో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫైట్ చేసి మనం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసి గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇదన్నీ కరెక్ట్గా ఉంటే మనం మెటబాలిక్ రేట్ ఎక్కువ అవుతుంది. ఫ్రూట్స్లో ఫైబర్ ఉంది, ఫ్లావనాయిడ్స్ ఉంది, వైటమిన్స్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది, ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి మనం బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుట్ చేసి మెటబాలిజం ఇంప్రూవ్ చేసి హెల్ప్ చేస్తుంది. కర్క్యూమిన్ మీరు చూస్తే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇది అన్ని ప్రాపర్టీస్ ఉంది. సో అగైన్ మనం ఫ్యాట్ మెటబాలిజంకి ఇది చాలా మంచిది. రెస్వెరిట్రాల్ ఒక పాలిఫెనాల్. సో దీంట్లో SIRT1 జీన్ యాక్టివేట్, లాంగివిటీ జీన్ యాక్టివేట్ చేసే ఒక మంచి ప్రాపర్టీ ఉంది. సో ఇది మనం బాడీలో మైటోకాండ్రియల్ బయోజెనసిస్ ఎక్కువ చేస్తుంది. అంటే ఏమి, మనం సెల్స్ గురించి ఎనర్జీ ప్రొడక్షన్,
ఎక్కువ అవుతుంది. ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఆటోమేటిక్లీ మెటబాలిజం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఆస్టజాంథిన్ అగైన్ మనం బాడీలో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. లిపిడ్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం న ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనం బాడీలో ఎనర్జీ అండ్ ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేకే హెల్ప్ చేస్తుంది. కోఎంజైమ్ క్యూటెన్ మీరు చూస్తే మనం బాడీలో న్యాచురల్ ఎనర్జీ ప్రొడ్యూసర్. ఓకే, ఏజ్ అయితే ఏమవుతుంది, మనం బాడీలో న్యాచురల్లీ కోఎంజైమ్ క్యూటెన్ తక్కువ అవుతుంది. సో అందుకే మీరు ఒక సప్లిమెంట్ ఫార్మాట్లో ఇస్తే ఏమవుతుంది, ఓవరాల్ ఎనర్జీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో ఆటోమేటికలీ మెటబాలిజంకి అది హెల్ప్ అవుతుంది. పాలికోసెనాల్ అగైన్ ఇంప్రూవ్స్ యువర్ మెటబాలిజం. సో ఎక్సర్సైజ్ చేస్తే టాలరెన్స్, ఎక్సర్సైజ్ ఎంత చేస్తేనో ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసేకే పాలికోసెనాల్ చాలా మంచిది. రాయల్ జెల్లీ మీరు చూస్తే అగైన్ మీ మెటబాలిజం బూస్ట్ చేసి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేకోసరం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లా బ్యాలెన్స్ చేసేకోసరం, అది తర్వాత ఓవరాల్ వైటాలిటీ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేకోసరం చాలా చాలా ఇంపార్టెంట్. ఫైటోసెల్స్, స్టెమ్ సెల్స్ మనం అందరికీ తెలుసు సెల్యులర్ రిన్యూవల్ అని. సో మనం ఏజింగ్ ప్రాసెస్ న డీలే చేస్తుంది. అది సెల్యులర్ రీజనరేషన్, టిష్యూ రిపేర్, కొత్త సెల్ రీజనరేషన్ ఇదన్నీ చేసి మైటోకాండ్రియల్ బయోజెనసిస్, సో మనం సెల్స్ లో ఎనర్జీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి సెల్స్ లో ఉండే ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసే కోసం హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంత న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చూసినాము. సో ఇప్పుడు అశ్వగంధ, బెర్రీస్, ఫ్రూట్స్ ఇదన్నీ మనం కోర్ ఆర్ అక్వీలా, సూపర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ మనం యాడ్ చేసినాము. సో అందుకే కోర్ ఆర్ అక్వీ మనం ఎవ్రీడే తాగితే ఏమవుతుంది, మనం మెటబాలిజం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది? సో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం మెటబాలిజంలో. సిమిలర్లీ కర్క్యూమిన్, రెస్వెరిట్రాల్ ఇదన్నీ మనం కోర్ ఆర్ అక్వీలా ఉంది. ఓకే, ఆస్టజాంథిన్, కోఎంజైమ్ క్యూటెన్ మనం రీజన్ స్టెమ్వీలా ఉంది. పాలికోసెనాల్, రాయల్ జెల్లీ ఇదన్నీ మనం కోర్ ఆర్ అక్వీ వీకెఫేలా ఉంది. ఫైటోసెల్స్, స్టెమ్ సెల్స్ మీరు చూస్తే రీజన్ స్టెమ్వీలా ఉంది. సో ఎందుకు మనం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకు వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అయితే వెయిట్ మేనేజ్మెంట్ బెటర్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అయితే కార్డియాక్ హెల్త్ బెటర్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అయితే ఫ్యాటీ లివర్ తక్కువ అవుతుంది. సో అన్నీ రిలేటెడ్ టు మెటబాలిజం అండ్ డీహైడ్రేషన్. సో అందుకే మనం ప్రోడక్ట్స్ మనం ఇస్తే దీంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తుంది, మెటబాలిజం ఇంప్రూవ్ ಮಾಡಿ మనం ఇంప్రూవ్ చేసి మనం హైడ్రేషన్ లెవెల్స్ మనం బాడీలో ఇంక్రీజ్ చేసి మనకి అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి ప్రొటెక్షన్స్ ఇస్తుంది. సో ఇంగ్రీడియంట్ అండ్ కీ మెటబాలిక్ యాక్షన్, అశ్వగంధ స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ చేస్తుంది, బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్, అది తర్వాత గట్ హెల్త్కి చాలా మంచిది. ఓకే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మనం సెల్స్ నా కాపాడుతుంది. ఫ్రూట్స్ మీరు చూస్తే హై ఇన్ ఫైబర్, ఫ్లావనాయిడ్స్, అందుకే డైజెషన్కి చాలా ఇంపార్టెంట్, ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. కర్క్యూమిన్ మీరు చూస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, ఇన్సులిన్ సెన్సిటైజర్, చాలా బెనిఫిట్స్ ఉంది. రెస్వెరిట్రాల్ మీరు చూస్తే లాంగెవిటీ జీన్స్ యాక్టివేట్ చేసి మైటోకాండ్రియల్ బయోజెనసిస్ ఎక్కువ చేసి మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. ఆస్టజాంథిన్ అగైన్ ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కోఎంజైమ్ క్యూటెన్ ఎనర్జీ ప్రొడక్షన్కి చాలా మంచిది. పాలికోసెనాల్ మైటోకాండ్రియల్ బయోజెనసిస్, రాయల్ జెల్లీ మీరు చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, గ్లూకోజ్ మెటబాలిజం, స్టెమ్ సెల్స్ మీరు చూస్తే డీలేడ్ ఏజింగ్. సో ఇది అన్ని ఇంగ్రీడియంట్స్కి ఒక్కొక్క కీ మెటబాలిక్ యాక్షన్ ఉంది. ఈ కీ మెటబాలిక్ యాక్షన్ ఉందా ఏమవుతుంది అంటే మీ మెటబాలిజం లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. సో అందుకే అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్ హెల్త్, వైటాలిటీ, ఎనర్జీ లెవెల్స్ అండ్ వెల్నెస్ మనం మెయింటైన్ చేయొచ్చు. సో మెటబాలిజం ఇస్ నాట్ జస్ట్ ఈటింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్. సో ఫస్ట్ స్లైడ్లో నేను ఏం చెప్పిన్నాను, మెటబాలిజం అంటే మనం తింటాము, అది ఫుడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, దా ఫుడ్ గురించి మనకి ఎనర్జీ సిక్తుంది యాజ్ అ డెఫినేషన్. బట్ ఇప్పుడు ఇది అన్ని స్లైడ్స్ చూసిన తర్వాత మనకి ఏం అర్థం కావాలా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేకింగ్ క్యాలరీస్ ఇన్ అండ్ బర్నింగ్ క్యాలరీస్, బట్ దీంట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంది. లైక్ మీ హార్మోన్స్ ఇన్వాల్వ్డ్ ఉంది, మీ న్యూట్రియంట్స్ ఉంది, మీ లైఫ్ స్టైల్. సో ఇది అన్నీ మేనేజ్ చేయాలా, అప్పుడే మనం మెటబాలిజం మనం కరెక్ట్గా పెట్టచ్చు. సో స్లో మెటబాలిజం అంటే ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో స్లో మెటబాలిజం మనం యాక్టివేట్ చేయొచ్చు అట్ ఎనీ ఏజ్, బట్ ద రైట్ ఏజ్ విల్ బి బిఫోర్ 40. 39లో మనం స్టార్ట్ చేస్తే వీ విల్ హ్యావ్ అ సూపర్ ఎనర్జెటిక్ లైఫ్. ఓకే,
బట్ నథింగ్ ఇస్ లేట్. సో మీరు స్టార్ట్ చేసింట్లేదు అంటే ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్, బట్ కరెక్ట్గా మనం చేయాలా సో దట్ ఇట్ కెన్ యాక్టివేట్ అవర్ life and energy again. Okay, so thank you very much. Let us join hands together with Victus Products and transform health. Over to you, Khaja sir. Thank you very much. Thank you, ma'am. Thank you. What can I say? Very short, but very more and very more subject today.